ప్రియ సంఘస్థులకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన మిమ్మును క్రీస్తుతో బ్రతికించాను. అపరాధాలు, పాపాలు. ఈరోజు మనము సంతోషంగా ప్రభు సన్నిధిలో స్తుతులు చెల్లిస్తున్నాము అంటే గతములో అపరాధములు చేశాము, పాపములు చేశాము, దోషములు చేశాము, ఎన్నెన్నో. వాటిని బట్టి నలిగిపోతూ క్రీస్తును ఎరగక ముందు, గ్రంథం విషయం మనకు తెలియక ముందు అన్య జనాంగంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు అందులో ఉన్న ఖుషి అనుభవిస్తూ ఆ పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణించేవారుగా ఉండే కాలంలో మనకందరికీ ఆయా సందర్భాలలో రక్షణ వచ్చింది. అందరికి ఒకేలా వచ్చింది కాదు. ఆయా సందర్భాలలో ఒకరికి స్వస్థత ద్వారా, ఒకరికి ఆర్థికమైనటువంటి విధానాలు పడిపోవడం వల్ల మరణమైపోదాం అనుకున్నటువంటి స్థితిలో దేవుడు నన్ను ఇలాగా నిలబెట్టాడు, నన్ను నిలబెట్టి బలపరుస్తున్నాడు అని ఆ ప్రకారంగా వచ్చిన వాళ్ళు, ఇక అనేక రీతిలుగా కొన్ని సందర్భాలలో వారి స్థితిగతులలో వారు ప్రభు మీరును బట్టి వచ్చి యేసు ప్రభుని తెలుసుకున్నవారు. తెలుసుకున్న తరువాత మరేమనుకోవాలి? మానవునిలో పాపముంది, దోషముంది, ఇది పోతేనే దేవునికి ఇష్టడుగా ఉండగలడు అని తెలుసుకొని మారు మనసు పొంది రక్షించబడినవాడు. మారు మనసు పొంది రక్షించబడినవాడు. అందుకే మీ అపరాధముల చేత పాపముల చేత మీరు ఎవై ఉన్నారన్నాడు? చచ్చినవారు. ఆ టైంలో తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయనే పాపుల రక్షకుడు. అందుచేత ఆయన పంపించి ఉండగా ఆయన మిమ్మును, ఇక్కడ ఒక మాట అన్నాడు, ఆయన అనే మాట లేకుండా ఉండలేదు. గ్రంథంలో ప్రతి చోట కూడా మాట్లాడుతున్నప్పుడు దేవుని యందు అంటాడు. ప్రభు కూడా చాలా చోట్ల ఆయన గౌరవిస్తాడు తండ్రిని. తండ్రి చెప్పినట్లుగా నేను చేస్తున్నాను, తండ్రి ఉపదేశించిన ప్రకారంగా నేను చేస్తున్నాను, నా ఇష్టానుసారంగా నేను ఏది చేయను. అందుకే ఇక్కడ ఆయన అనే పదం పడి మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడమ్మా? బ్రతికించాడు. బ్రతికించడం అంటే నేను బ్రతికే ఉన్నాను కదా అనుకోవచ్చు కొంతమంది. ఇంకా రక్షణలో ఉన్నవారు అందరూ కూడా మరి తెలుసుకున్న వారే కాబట్టి వారందరికీ వాక్యం తెలుసు కాబట్టి ఈ మాటకు అర్థం తెలియక ఉండదు. కొంతమంది అయితే అంత అవగాహన లేని వారైతే బ్రతికే ఉన్నాను కదా అంటే ఈ స్టేజ్లోకి వచ్చి ప్రభుని స్తుతించడానికి వచ్చి ఈ మాట తెలియని వారు ఎవరు ఉంటారు. ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించడం అంటే అగ్నిగుండము నుండి ఆయన మనల్ని తప్పించాడు. అందుకే మనం ఆయన స్తుతులు చెల్లిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. ఎంతటి గొప్ప భాగ్యం ఇచ్చావో ప్రభువా. అందుకే నా సహోదరుల మీద పగల పెంచుకోవడం లేదు, నా సహోదరులతో అందరితో కలిసి ఉంటున్నాను, ఏ విధమైనటువంటి వ్యాజ్యం ఆడడం లేదు, పగ తీర్చుకునేటటువంటి లక్షణాలే లేవు. అందుచేతనే ఆత్మ ఫలాలు ఫలించేవారుగా మేమున్నాము. అందుకే నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము ప్రభు అని ఈ రోజు మనమందరము కూడా ఇక్కడ చేరాం. అయితే ఈ గొప్ప భాగ్యం, ఏ గొప్ప భాగ్యం? క్రీస్తుతో కూడా బ్రతికించబడడం.
క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో మనం కూడా ఆ విధంగానే అక్కడికి వెళతామనే నమ్మకం. ఒక్కొక్కసారి ఆ డెడ్ బాడీ వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీ దగ్గర మరి దేవుని యొక్క వాక్యం చదివి వినిపిస్తారు. నిరీక్షణల వలె, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము. ఎందుచేత వారికి మనకందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏమిటంటే ఆ రక్షణ పొంద క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం. మళ్ళా ప్రభువారు వస్తారు. ప్రభువారు వచ్చినప్పుడు ఆయనతో కూడా మేము వెళ్తాం అనేటువంటి ఒక నమ్మకం ఉన్నవారు క్రైస్తవులు. అయితే ఈ కాలంలో ఈ మాటలు ఈయన ఎందుకు చెబుతున్నారు అనుకోవచ్చు, కానీ ఆ గురి, ఆ పట్టు, ఆ నిరీక్షణ కనబడడం లేదు. చాలా బాధాకరం. లోకంలోనే పుట్టి లోకంలోనే పెరిగి ప్రత్యేకమైన వారుగా కనిపించకుండా వెళ్ళిపోవడం అనేది ఎంతో బాధాకరం కదా. ప్రభు కొరకు జీవించే వారంగా ఉన్నామని కనుపరుచుకోలేని విధానం ఎంత బాధాకరమైనది. ఆ గురి కనబడుతుందా? మీ ఇంటికి వస్తే, ఎవరిళ్లలోకైనా వెళ్తే వీళ్ళు క్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి బిడ్డలు అనేటువంటి ఆ యొక్క ఆలోచన తడుతుందా? లేదే. అందుకే క్రీస్తుతో బ్రతికించబడ్డా నువ్వు పవిత్రుడుగా జీవిస్తున్నావా? పవిత్రుడుగా ఆరాధిస్తున్నావా? పవిత్రత పోగొట్టుకోకుండా నీ మ్యాక్సిమం నీ యొక్క వాక్యం ద్వారా బలపడుతూ అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు కూడుకొని ప్రశాంతంగా బ్రతుకుతూ ప్రభుని ఆరాధించగలుగుతున్నావా? అందుకే ప్రియమైన వారలారా, లూకాసు సువార్త 9వ అధ్యాయం 22వ వచనములో మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ప్రభు చెబుతున్నారు ఈ మాట. ఇలా జరుగుతుంది దేవుని ప్రణాళిక. మీకు రక్షణ ఇవ్వడానికి, క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించడానికి, ప్రభు పరలోకములో సజీవుడుగా ఉన్న ప్రకారముగా మీరు కూడా సజీవులుగా ఉండట కొరకు ప్రభు ఈ రీతిగా సిద్ధపరిచి ఉండగా మనం ఏ పరిస్థితులు చెల్లిస్తున్నాం? ఇంకా భారాలతో ఉన్నామా? ఇంకా ఈ విధమైనటువంటి ఇబ్బందులతో ఉన్నామా? దేవుని దగ్గరకు చేరుకోలేని పద్ధతుల్లో జీవిస్తూ వేషధారులు వల్లి ఉంటే బాధాకరం కదా. ఈ తలంపులో ఈ మాటలు రావాలి. రాకపోతే ప్రతి సమయంలో హెచ్చరిక చేయబడాలి. అవును, ప్రభువుని స్తుతులు చెల్లించడం, పరిపూర్ణంగా ప్రభువుని ఆరాధించడం, ఆయన కీర్తిని, ఆయన స్థితిని ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి మనం చూపించడం మంచిదే. అయితే సంఘాలలో చూస్తూ ఉన్నప్పుడు, ఆ విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు వారికి వీరికి మధ్య వ్యత్యాసం కనబడటంలే. రక్షించబడిన వారికి, రక్షణ లేని వారికి వ్యత్యాసం కన. వారి క్రియలే వీరు చేస్తున్నారు, వీరి క్రియలే వారులా ఉన్నాయి. ప్రయోజనమేముందా? ఒకవేళ రక్షణ లేనివాడు అంటాడు, ఆ రక్షించబడి ప్రభు బలలో పాల్గొనేటటువంటి సహోదరుని ఆయన అలా ఉన్నాడు కదా అంటాడు. ఆయన అలా చేయొచ్చా? వీరు అలా ఉన్నారు కదా, వీరు అలా మాట్లాడొచ్చా? అంటే వేరియేషన్ లేదు. ప్రభువు నమ్ముకున్న వాడికి, ప్రభువును నమ్ముకున్న వాడికి వేరియేషన్ లేదు. సంఘంలో రెండు ఉన్నారు. రక్షణ పొందని వారు ఉన్నారు, రక్షించబడిన వారు ఉన్నారు. స్వరక్తమిచ్చి కొనబడిన సంఘంలో ఈ ప్రభు బలలో పాల్గొనేవారు ఎవరు అంటే ఆయన రాజ్యమై ఉన్నారు. ఆయన రాజ్యముగా ఉండి దాన్ని బలపరుస్తూ రక్షణ పొందని వారు ఉన్నారు కదా మనతో పాటు. యవనస్తులైన పిల్లలు వాళ్ళు రక్షించబడినటువంటి వారు ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు, ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు వారి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో అన్ని కూడా వారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వారు రాలేకపోవడానికి గల కారణం ఏమిటంటే రక్షణ పొందని నేను అదే స్థితిలో ఉన్నాను, రక్షణ పొందిన వారు అదే స్థితిలో ఉన్నారు. ఏమి వ్యత్యాసం ఉంది అనేటువంటి ఆలోచన అతనిలో కలుగుతుంది. దానికి కారకులు ఎవరు? మనమే, రక్షించబడిన వారమే. ఆ రీతిగా పరిపూర్ణలము కాలేక మనకున్నటువంటి పరిధులు అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ అతను కూడా వచ్చేవాడు, పర్వాలేదులే నేను కూడా వచ్చి ప్రభువుని స్తుతించడానికి యోగ్యుడినే కదా, అతనికంటే నేను బెటరే కదా అని చెప్పేసి అనుకుని ముందుకు వస్తూ ఉన్నారు.
ఇది బాధాకరం. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కుమారుడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారుడికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని. ఆయన మాటలను అనుసరించి నడిచేటటువంటి వారముగా ఉన్న వారమే. విధేయులు కాని వారమైతే మన గురించి ప్రభు చెప్పే మాటలు జాగ్రత్తగా విని బలపడదాం. ప్రభువారు అంటారు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో, ప్రతి సమయంలో వినే మాటలే ఇవి. ఆయన ఏమంటారు? నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతారు గాని మీ పాపములోనే విడి చనిపోతారు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరు. ప్రభువుని స్తుతిస్తున్నాను, ప్రభువుని ఆరాధిస్తున్నాను, ప్రభువుని గణపరుస్తున్నాను. ఆయన వెళ్లే చోటు పరలోకం, పరిశుద్ధమైనది. పరిశుద్ధులైన వారు మాత్రమే అక్కడికి అడుగు పెట్టేటటువంటి స్థలం అది. అయితే ఆ విధముగా ఉండకుండా కూడా నీవు ఆ ప్రకారంగా జీవిస్తూ అక్కడికి వెళ్తాననే నమ్మకం ఉన్నావే, ఆ నమ్మకాన్ని నీవు అనుకున్నటువంటిది ఒట్టిది అని ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. నీవు పరిశుద్ధుడిగా ఉండకుండా ఉంటే పరలోకానికి చేరలేవు. కాబట్టి చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రభువారు లేఖనముల ప్రకారము, కొరింథీ వ్రాసినటువంటి 1వ పత్రిక 15:3-4 వచనాలు ప్రకారముగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచాడు. ఎందుకని? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. అందుగురించి మనము జాగ్రత్తగా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పుకోకపోతే, ఇంకా కప్పుకుంటే మనము దేవునికి వ్యతిరేకలైనటువంటి వాళ్ళము, శిక్షకు పాత్రలమవుతాం. అందుకే ప్రభు దగ్గర ఒప్పుకున్నాము. ఆ ఒప్పుకున్న తర్వాత విరిగి నలిగిన హృదయంతో వచ్చాము, విరిగి నలిగిన హృదయంతో సంఘంలో నడుస్తున్నాము, మాదిరి చూపించాలనుకుంటున్నాము, ఆత్మ ఫలాలు ఫలించాలని ఎంతో ప్రయాసపడుతున్నాము. ఆ ఫలాలు ఫలిస్తూ ముందుకు వెళ్లే విధంగా మనము సాగాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాలలో అంటారు కదా, ప్రభువారు, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును. మనుష్యుల ఎదుట నన్ను ఎవడో ఎరగననునో వారిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. చాలామంది మేము ప్రభువుని నమ్ముకున్నామండి, ప్రభు కొరకే బ్రతుకుతున్నామండి, కానీ బయటకు కనిపించాం. ఎందుకంటే మా వారు ఒప్పుకోరు, మాలో ఎవరు కూడా ఇది అంటే వెలివేస్తారు, కాబట్టి మేము ఒప్పుకోం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆలోచించు. క్రీస్తు మిమ్మును ఆయనతో బ్రతికించినప్పుడు, క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించినప్పుడు ఆ బ్రతుకు ఎంతో విలువైనదిగా ఉంది. కాబట్టి పరలోకములో 12 గుమ్మాలు 12 ముత్యాలతో కట్టబడినటువంటి ఆ ప్రదేశంలో వెళ్ళడానికి యోగ్యులమై ఉంటే మనము తెలుసుకొని ప్రభువునందు ఆనందించే వారంగా ఉండాలి, లేకపోతే ప్రమాదంలో ఉంటాం. కాబట్టి మనం ఇప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ, ఆయన రొట్టెను, ఆయన ద్రాక్షరసాన్ని తీసుకొని ప్రభు బలలో పాల్గొంటూ ప్రభువుని మహింపరుస్తూ, ప్రభువా నేను సిద్ధముగానే ఉన్నాను, నీ దగ్గరకు రాకడానికి నేను యోగ్యుడిగా ఉన్నాను, అందుకే నేను ధైర్యంగా సహోదరులతో కలిసి సహవాసం చేస్తూ నేను స్తుతిస్తున్నాను, రొట్టెను పుచ్చుకుంటున్నాను, రసాన్ని తీసుకుంటున్నాను, మీకు మహిమకరంగా నేను బ్రతుకుతాను అని మనం తీర్మానం చేసుకొని తీసుకుంటున్నాం. అది మనం ప్రతి ఒక్కరము గుర్తుంచుకొని ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.